తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర చాటింపులో భాగంగా ఇవాళ ఉదయం అమ్మవారి కుడి స్తంభానికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి విశేష అభిషేక పూజలు జరిగాయి. ఆలయ చైర్మన్ నైనర్ మహేష్ యాదవ్, పాలక మండలి సభ్యులతో పాటు కూటమి నేతలు, భక్తులు ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరతో తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద గంగమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, వేసాలమ్మ తల్లి అన్ని కూడా జాతరలు తిరుపతి ఆలయంలో 4 గంగమ్మ తల్లి ఆలయాల్లో ఈ రోజు నుంచి 12వ తారీఖు రాత్రి వరకు 13వ ఉదయం వరకు కూడా ఈ జాతర వివిధ రకాలతో వివిధ వేషాలతో తిరుపతి భక్తులందరికీ కూడా మొక్కులు తీర్చుకునే విధంగా తిరుపతి జాతర సందర్భంగా తిరుపతి ప్రజలు భక్తులు అందరూ కూడా వేషాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, పెద్ద గంగమ్మ గుడి, ముఖ్యంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి మొక్కులు తీర్చుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఐశ్వర్యాలతో తులతూగాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ తిరుపతి ప్రజలు, తిరుపతి జిల్లా ప్రజలు అందరికి కూడా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెల్లెలుగా చెప్పబడుతున్నటువంటి గంగమ్మ గారికి గంగమ్మ జాతర ఈ రోజు తిరుపతిలో జరుగుతోంది. గంగమ్మ జాతర అంటే పెద్ద ఉత్సవంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు